సరిగ్గా ఏడాది క్రితం అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అద్భుతమైన ఫలితాల్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో కూటమి పాలన ప్రజారంజకంగా ఉందని టీడీపీ, బీజేపీ అండ్ జనసేన నేతలు చెబుతూ ఉన్నారు. కానీ ఈ ఏడాది కాలంలో కూటమి ప్రజలకు చేసిందేమీ లేదని, సూపర్ 6 హామీలు నెరవేర్చలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. అందుకే జూన్ 4ను వెన్నుపోటు దినంగా ప్రకటించింది వైసీపీ. వెన్నుపోటు దినం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. మరి వాస్తవం ఏంటి? కూటమి ఈ ఏడాది పాలన ఎలా ఉంది? జగన్ను కాదని చంద్రబాబును సీఎం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏంటి అనే అంశాలపై డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏపీలో అధికారంలోకి రావడంలో, అదేవిధంగా కేంద్రంలో ఈ కూటమి ప్రధాన పాత్ర పోషించడంలో ఉన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2024 మేలో జరిగిన ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా విభజన నేపథ్యంలో 2014లో ఒక అహేతుబద్ధంగా విభజన చేయడం జరిగింది. అది అహేతుబద్ధం అంటే ఇర్రేషనల్ బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ యునైటెడ్ ఆంధ్ర అనేది అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఈ 2024 మేలో జరిగిన ఎన్నికలు అనేవి ఒక చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ అనేది ఏపీ ప్రజలకి, ఏపీకి దక్కిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రెసిడ్యువల్ స్టేట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఆ ఎన్నికలు అనేవి ఒక చారిత్రాత్మకమైన తీర్పండి. ఎందుకంటే ఇది ఒక హిస్టోరికల్ ఆపర్చునిటీ, చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన అవకాశం అని నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక అత్యున్నతమైన 175లో 164 సీట్లతో వచ్చి సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందనమాట. అంటే కూటమి మీద ప్రజలు ఎంత ఆశలు, ఆకాంక్షలతో ఆ కూటమిని ఎన్నుకున్నారని చెప్పొచ్చు. అదొక హిస్టోరికల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మించిన ఒక చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పూర్తి తీర్పు అనుకూలంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. యంగెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. ఆయనకు వచ్చిందంటే ప్రజలు ఎంత ఆశలు, ఆకాంక్షలతో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అక్కడ అర్థమవుతుంది. అది ఒక ఎత్తు అయితే, రెండవది ఒక ఎత్తు ఏంటంటే ప్రజలకి తెలిసో తెలియకో లేకపోతే ప్రకృతి ఆ తీర్పు ఇవ్వమందో చెప్పిందో తెలియదు, కానీ ఇప్పుడు మొత్తం భారత ప్రజాస్వామ్యంలో రెండవ సంకీర్ణ యుగం అనేది ఎన్డీఏ పాలన జరుగుతుంది. మోడీ గారు మూడవసారి ప్రధాని ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు మీద అక్కడ ఆధారపడుతుంది అని జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఎక్కడో 389 సీట్లు పూర్తి మెజార్టీ వచ్చిన ఎన్డీఏ ఈరోజు బీజేపీకి కేవలం 240 సీట్లు ఉన్నప్పుడు ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీ సీట్ల మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ఇచ్చారు. ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్లో యుద్ధం అయితే ఏంటి, ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే ఏంటి, ఒక ప్రశాంతంగా అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను నడుపుతున్నాననే ఒక భయం లేకుండా నిర్ణయం తీసుకునే అథారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది 21 సీట్లు ఎంపీ సీట్లు, అంటే 240. బీజేపీ అయితే 21, సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ ఆఫ్ ద ప్రజెంట్ కోalition గవర్నమెంట్ అట్ ది సెంట్రల్ లెవెల్. అంటే కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో రెండో పెద్ద భాగస్వామ్యం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కూటమి అని చెప్పొచ్చు. దీన్ని బట్టి అంటే కేంద్రంలోంచి నిధులు పొందడం ఏంటి, అభివృద్ధిని పూడ్చుకోవడం ఏంటి, అదేవిధంగా ఈ విభజన చట్టంలోని పాపాలు ఉన్నాయి. ద సిన్స్ ఆఫ్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ యాక్ట్ 2014 తీసుకుంటే ఆ సిన్స్ని పోగొట్టుకోవడంలో ఏంటి, ప్రజల తీర్పు అనేది ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ని చూసుకోవాలన్నమాట. అంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఏదైనా ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి కేంద్రంలో ప్రధాన భాగస్వామి, ఎంతో అవకాశం. అంటే ఇట్ ఈస్ అన్ హిస్టోరికల్ ఆపర్చునిటీ, ఒక చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన అవకాశం రాజకీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దక్కింది. ఇప్పుడు ఏడాది పాలన అయిన నేపథ్యంలో ఈ ఆపర్చునిటీని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది ఈ కూటమి,
ఏ విధంగా చేస్తుంది అనేది అది అప్ టు ద కెపాసిటీ ఆఫ్ ది కూటమి అండి. కెపాసిటీ ఆ కూటమి ఎలా వినియోగించుకుంటుంది. ఎందుకంటే హైలీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక యంగెస్ట్ పొలిటీషియన్, అందులో కూటమిలో ప్రధానమైనది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. ఓకే, వీళ్ళు చాలా సమర్థవంతంగా ఆ కేంద్రంలో ఆపర్చునిటీని, తర్వాత ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు, హోప్స్ అండ్ యాస్పిరేషన్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారనేది ఒక చర్చించుకోవాల్సిన ఒక పెద్ద అంశం. ఎందుకంటే ఏడాది పూర్తయింది కాబట్టి. రైట్, గిరి కాల్ చేశారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వారి అభిప్రాయం చెప్పడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి. గిరి గారు. హలో, నమస్తే గిరి గారు, చెప్పండి. సార్, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు వాళ్ళు ఏదైతే మా మధ్యకు వచ్చి చెప్పారో ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు పరచలా. చెప్పండి. మీరు టీవీలో చూడొద్దండి, ఫోన్లో వింటూనే మాట్లాడండి. ఒక్కటి కూడా చేయలేదు. ఒకటి కూడా చేయలేదు. ఓకే. మరి ఎందుకంటే ఆయన లైవ్ లో తీసుకొచ్చిన సారు మొత్తం చాలా చెప్తున్నారు. సామాన్య ప్రజలకి మాకేం ఉపయోగం లేదు. ఇది చాలా పైకి తీసుకుపోతున్నాం, ప్రభుత్వం చాలా ఉపయోగపడుతున్నాం, ఓకే. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఓకే, ఆయన ఏం చెప్పలే కదా, ఆయన అద్భుతంగా ఉంది పాలన అని చెప్పి ఎంజీ రావు గారు ఏం చెప్పలే కదా. ఒక్క మాట వినండి, వాళ్ళు ఏదైతే మీటింగ్స్ లో వచ్చారో, ఏదైతే మీటింగ్స్ లో చెప్పారో ఆ ఒక్కటి కూడా సామాన్యులకు అవసరమైనది ఒక్కటి కూడా చేయాల. ఇంటర్మీడియట్ పాస్ అండ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ తనలో చెప్పినా మేము పీజీలు చేసి కూడా మేము ఇంటికి పనికి రాని వాళ్ళం. మేము ఆయన ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. ఆయన గురించి కూడా గొప్పగా చెప్తున్నాడు ఆయన. ఓకేనా సార్? ఓకే, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్ గా అడగండి. ఎంజీ రావు గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ప్రశ్న ఏంటో అడిగితే ఆయన సమాధానం చెప్తారు. మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో అమ్మఒడి అది ఉన్నది కదండి, తల్లికి వందనం, అది అమలు పరచాలి. సరే, బస్సు ఫ్రీ అది ఒక సంవత్సరం పాటు ప్రతిసారి. మరి దాని గురించి ఏం మాట్లాడతలేదు లైవ్ లోకి వచ్చిన సార్స్. ఆగస్ట్ 15 మొన్న ఆగస్ట్ అన్నారు, ఈ ఆగస్ట్ అంటున్నారు. అది కూడా నమ్మలేం కదండి. మాకు ఆశ్చర్యంగా ఉన్నది ఇది అన్ని విషయాలు వింటే. ఓకే, ఓకేనండి గిరి గారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది, మంచిగా అర్థమైంది. నేను సమాధానం చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ రెండు పదాలు ఉపయోగించారు. ఒకటి సంక్షేమం, రెండు సంపద సృష్టి. ఇక్కడ మీరు సంక్షేమ పథకాలంటే మీరు ఇక్కడ అర్థం ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఒక 1000 రూపాయలు జేబులో పెట్టేసి ఖర్చు పెట్టుకోరా బాబు అనడం గొప్ప, వాడికి విద్య ఇవ్వడం గొప్ప? విద్య ఇవ్వాలి. నేను చెప్తాను, మీరు వినండి. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకు మనం ఏమి ఇవ్వాలి? మన పిల్లలు మన భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందాలి అంటే మనం వాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి విద్యనివ్వాలి, వాడే ఉద్యోగం సంపాదించుకుని స్వయంగా వాడి కాళ్ళ మీద వాళ్లే నిలబడేటట్టు చెయ్యాలి. ఇక్కడ ఏడాది పాలన అయింది. మనకి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందనేది కాదు ఇక్కడ మనం చేయవలసింది, ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తుకు అది బాటలు వేస్తుంది చూడాలి. మనం ఏంటంటే ఒక తండ్రిగా మీరు కంగారు పడకండి. మీరు కనిపించడం అంటే ఒక ఏడాది కాదు, మీకు భవిష్యత్తు. ఇప్పుడు మీ పిల్లవాడికి 10th క్లాస్ వచ్చే లోపల వాడు అంటాడనమాట, నాకు భవిష్యత్తులో కనపడడం లేదు నాన్నగారు, మీరు చేసింది ఏమీ నాకు కనపడడం లేదు అంటారు. అరే ఓపిక పట్టరా అంటాం ఒక తండ్రిగా. మనం వాడికి మంచి ఆరోగ్యం, మంచి విద్య ఇచ్చి వాడంతటికి వాళ్ళని నిలబడేటట్టు చేయడమే మన ధర్మం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ సంక్షేమం ఉచితాలు కాదు. మీరు చాలా నిగూఢంగా అర్థం ఉంటుంది. ఉచిత పథకాల్లో 2 రకాలు ఉంటాయండి మనకి. ఉచిత పథకాలు డబ్బులు బటన్ నొక్కేటి చేతిలో డబ్బులు పెట్టడం ఒకటి, అదే డబ్బుల్ని మన పిల్లల భవిష్యత్తులకు ఉపయోగించి సంక్షేమం వైపు మలిచి తీసుకెళ్ళాలి. మన ఆంధ్రప్రదేశ్ జీడిపి తగ్గింది అనడానికి కారణం ఏంటో అలాగే. ఆంధ్రప్రదేశ్లో జీడిపి తగ్గలేదు, ఆంధ్రప్రదేశ్లో జీడిపి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్ఎస్ఓ మన జీడిపి గ్రోత్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడులో 9.69% ఫస్ట్ ప్లేస్లో ఉంటే, రెండో స్థానంలో జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్కే ఉంది. జీడిపి తగ్గదు. ఇంకోటి విషయం అండి,
భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలితాల్లో ఎక్కడా జీడిపి తగ్గదు. ఇప్పుడు భారతదేశం అత్యధికంగా, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ముందు ఉంది. జీడిపి గ్రోత్ తగ్గదు. ఎవరున్నా జీడిపి గ్రోత్ తగ్గదండి. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది క్వశ్చన్, కానీ ఎంత స్లోగా వెళ్తుందని క్వశ్చన్, కానీ మైనస్లు అనేది రానే రాదు. అది భారతదేశానికి ఉన్నది ఇప్పుడు, అందులో భాగం కాబట్టి ఇక్కడ జీడిపి తగ్గదు. చెప్పండి. మొన్న 10th ఒకవేళ వేగంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని అభివృద్ధి చెందుతుంది. 10th క్లాస్ రిజల్ట్ చూస్తేనే అందులో చాలా తప్పులు కదండి. దానికి అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఏంటి? ఒకటే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ వృద్ధికి 10th క్లాస్కి అనే దానికి చాలా చాలా ఉంటుంది. అంటే నేను ఏది సమర్థించను, నేను నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా చెప్తాను. ఒకటి వినండి, 10th క్లాస్లో అది రిజల్ట్ తగ్గిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా అనేది టోటల్ అభివృద్ధి దీనికి ప్రాతిపదిక కాదు. ఒక్క మాట సార్, సంపద సృష్టి అని మాకు రోజు కూడా ఒక బండి వస్తుంది, తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త. ఇదే సంపద సృష్టి అంటే అనుకుంటున్నాం మేము. రోజు బండి వస్తుంది, ఆ బండికి ఎవరు తడి చెత్త ఎవరు, ఎవరు పొడి చెత్త ఎవరు. కానీ ఏమంటారంటే సంపద సృష్టి కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తుంది. ఎంత డబ్బు సంపాదించేస్తున్నారు సార్ తడి చెత్త పొడి చెత్త మీద, అది ఎంత ప్రజలకు వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు పైనుండి ఆర్డర్స్ రావడం, కింద అధికారులు దాన్ని బండి ఊరుగంట తిప్పడం, ఖాళీగా తిరగడం, దానివల్ల దాన్ని యూజ్లెస్. అదేలేండి, ఇది ఇప్పుడు దానికి డబ్బులు ఖర్చు తప్ప ఉపయోగం ఏమీ లేదు. గిరిగారు, మీ దానికి నేను సమాధానం చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు అందుకనే సమాధానం ఎలా మొదలుపెట్టాను. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో తండ్రి తీసుకునే డిసిషన్ పిల్లలకి చాలా చేదుగా అనిపిస్తుంది మొట్టమొదటిగా. తర్వాత ఆ తీయదనం అందులో ఉన్న తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను, మా తండ్రి నన్ను కొట్టేవారు, మా తల్లి కొట్టేది, ఒరే చదువుకోరా అంటే నాకు చాలా ఆనందం, క్రికెట్ ఆడాలని ఉండేది. అప్పుడు కొడితే భయపడి వెళ్ళేవాడిని, అది అంత చేదుగా అనిపించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తలుసుకుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నాం. ఈరోజు తండ్రిగా ఒక అక్కడ నేతలు తీసుకునే డిసిషన్ ఈరోజే మీకు అర్థమవదు, భవిష్యత్తులో మీకు తప్పకుండా అర్థమవుద్ది. సంపద సృష్టి అంటే ఏంటి, ఇదంటే ఏంటి అనేది. మన చేతిలో డైరెక్ట్గా డబ్బులు పెడితే ఏ పిల్లలకైనా చాలా బాగుంటుంది. కానీ ఆ డబ్బుని మనం వాళ్ళ పిల్లల చేతిలో, పిల్లల జేబుల్లో పెట్టే డబ్బుల్ని మనకి పిల్లల విద్యకి, పిల్లల ఆరోగ్యాన్ని ఖర్చు చేసి వాడు విజ్ఞానానికి ప్రపంచంలో నిలబడలే తయారు చేసామనుకోండి, అప్పుడు సంపద సృష్టి అంటే పెట్లు ఇవ్వడం కాదండి, ఒక అద్భుతమైన వెల్ఫేర్, ఒక సంక్షేమం, న్యాయం కోసం అక్కడ ఇవ్వడం అంటారు. అది మీకు అర్థమవుద్ది, భవిష్యత్తులో కంగారు పడదు. రైట్. ఇదేదో ఏడాది కూటమి పాలనను పొగిడే కార్యక్రమం అనుకుంటే పొరపాటు. మంచి చెడు, ఏం జరిగింది, ఏది కరెక్టు, ఏది నిజం అనేది మాత్రం చెప్పడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం. ఇది ఏ పార్షియాలిటీ లేకుండా చేసే ప్రోగ్రాం. మేము ఏ పార్టీ ప్రతినిధులం అయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, పూర్తిగా షో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలామంది కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పచ్చు. పూర్తిగా మీరు మాట్లాడే అవకాశం మేము ఇస్తాం ఇక్కడ. అండ్ సుపరిపాలన మొదలై ఏడాది, జగన్ పీడ విరగడై ఏడాది అంటూ జనసేన పార్టీ ఒక రేపటి నుంచి క్యాంపెయిన్ కూడా, డిజిటల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతోంది. 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజా వ్యతిరేక పాలన, అరాచక పాలన అని చెప్పి కూటమి నేతలు పదే ఆరోపణలు చేశారు. అది నిజమేనా? అండ్ ఈ అరాచక ప్రజా వ్యతిరేక పాలనను ధర్మపాలనగా, ప్రజాపాలనగా ఈ చంద్రబాబు నాయుడు మార్చగలిగారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను మీ ప్రశ్నకు, అంటే వైసీపీ పాలన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలనని ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీలో పురంధరేశ్వరి ఇలా విమర్శించేవారు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, లేదు మాది అరాచకం కాదు, మీది అరాచకమే, మేము కూడా విమోచన దినం చేస్తామని వాళ్ళు అంటారు, వీళ్ళేమో ఇది చేద్దామని వీళ్ళు అంటారు. దీన్ని నేను డిస్కస్ చేసే బదులు ముందు నేను ఒకటే చెప్తానండి, నిష్పాక్షపాతంగా ఈ విషయాన్ని మాట్లాడతాను. దేని ప్రాతిపదికగా? భారత రాజ్యాంగం ప్రాతిపదికగా. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేయాలి, ప్రజా తీర్పిస్తారు. దీని ప్రాతిపదికగా ఇప్పుడు వైసీపీ పాలన అరాచకమా, ఇది ఎలా ఉంది, అరాచకాన్ని వీళ్ళు మార్చారా 1 yearలో, కూటమి మార్చిందా అనేది నేను నిష్పక్షపాతంగా నేను ఇక్కడ మేము చెప్పదాల్చానండి. రాజ్యాంగాన్ని ప్రాతిపదిక చేసుకుంటాను. ఇప్పుడు రాజ్యాంగం ప్రాతిపదికగా చేసుకుంటే రాష్ట్రానికి స్వయం పాలన ఉంటుంది. 8th షెడ్యూల్లో ఉన్న కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా ప్రకారం అసెంబ్లీలో ఇక్కడ ఎన్నికలు జరిగితే దాని ప్రకారం పాలన కొనసాగాలి. కానీ
ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది 2014లో. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డివిజన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు 2019 వరకు. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలన జరిగింది. ఈ వైసీపీ పాలన అరాచక పాలన కాదా అనే దాన్ని ఒక విషయం మీద ప్రాతిపదికగా తీసుకుంటాను. ఏంటంటే అంతకుముందు ఒక 2014 నుంచి 19 వరకు వచ్చిన ప్రభుత్వం అది ఏదైనా ఏం చేసింది? పోలవరం డ్యాము జీవనాడి లాంటి మొదలుపెట్టింది. రాజధాని లేదు, అడ్రస్ బస్సుల్లో పాలన చేయవలసింది. హైదరాబాద్ వదిలేసి వచ్చాం, ఒకప్పుడు కర్నూలు మద్రాసు వదిలేసి వచ్చాం, తర్వాత కర్నూలు, తర్వాత వదిలేసిన హైదరాబాద్ వదిలేసి అసలు రాజధాని అడ్రస్ లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది ఉమ్మడి కుటుంబం నుంచి విభజన. మరి ఆ రాజధాని డెవలప్ చేయడానికి ఒక ప్రభుత్వం 2014 నుంచి 19 పూనుకుంటే వెంటనే ఆ పాలన ఆ ప్రభుత్వం మొదలెట్టిన దాన్ని కంటిన్యూ చెయ్యాలి. చేయకుండా పొలిటికల్ కక్షకెళ్ళి 3 రాజధానులకు వెళ్ళి దాన్ని వదిలేశారు. దీనివల్ల ఏమైంది? అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పోయింది. ఇది అభివృద్ధి కాదు. ఈ విధంగా అక్కడ అది పద్ధతి కాదు. 2 పోలవరం డ్యాము నత్తనడక జరిగింది, జీవనాడి లాంటిది, అది పద్ధతి కాదు. తర్వాత రాజకీయ కక్షలు కార్పణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది, అది పద్ధతి కాదు. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఒకటి వైసీపీ పాలనలో కరోనా అనేది ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేసినట్టు ఎఫెక్ట్ చేసింది. అంటే 5 సంవత్సరాల పాలన నిష్పక్షపాతంగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 2 సంవత్సరాలు మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే కరోనా అనేది అక్కడ ఎవరున్నా అది మినహాయిస్తే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇండియా కూడా అప్పుడు బాధలు పడింది. మిగిలిన 3 సంవత్సరాల్లో రాజకీయ కక్షలు, అదేవిధంగా లిక్కరు, శాండు, స్కామ్లు అనేవి బయటపడినాయి. పెట్టుబడులు లేవు. పెట్టుబడులు వేరే రాష్ట్రాలతో, అక్కడ తమిళనాడు, ఇక్కడ తెలంగాణతో పోల్చినా, అక్కడ కర్ణాటకతో పోల్చినా, ముఖ్యంగా మనలోంచి భాగమైన తెలంగాణతో పోల్చిన పెట్టుబడులు లేవు. రాజధాని అడ్రస్ లేదు. పాలన ఏంటంటే సంక్షేమ పథకాలు కాదు, ఉచితాలపై దృష్టి పెట్టారు. నేను ఇందాక చెప్తున్నా, పథకాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సంక్షేమ పథకాలు ఉంటాయి, 2 ఉచితాలు ఉంటాయి. ఉచితాలు బటన్ నొక్కడం అనేది అంటే పాలన అనేది రాజ్యాంగబద్ధంగా వేరే రాష్ట్రాల్లో కొనసాగినట్టు సాగలేదు. దానికే ఇది అరాచకమని ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అరాచకాన్ని, అటువంటి ప్రజా వ్యతిరేక పాలనని ఏ విధంగా మార్పు చేసింది అనేది ఇప్పుడు వద్దాం. ఇప్పుడు 5 సంవత్సరాల పాలనకు కానీ కేవలం ఏడాదే నడిచింది. యాక్చువల్లీ ఏడాది అనేది కూడా తక్కువేమీ కాదు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు ప్రకారం కేంద్రంలో ఈ ప్రభుత్వానికి ఉండే ప్రాధాన్యత, రాష్ట్రంలో పూర్తి మెజారిటీ వల్ల ఇక్కడ 1 ఇయర్ అనేది కూడా చాలా ఎక్కువే. అందువల్ల తీర్పు ఇవ్వవలసిన సమయం 1 ఇయర్ ఏం తక్కువ కాదు ఈ విషయంలో. మరి పాలన కొనసాగిస్తే రాజధాని మీద ఒక స్పష్టత అనేది ఒకటి వచ్చింది. ఒకటి ఆ విషయం. సో రాజధాని 3 రాజధానులకు ఇది. తర్వాత 3 రాజధానులు పోతే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్కి కొద్ది స్వర్ణాంధ్ర విజన్తో బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్కి వెళ్తుంది. 2 ఈ లిక్కరు, శాండ్ అనేది అవినీతి కాదు, అభివృద్ధి అనేది దాని మీద ఆధారపడుతుంది. అది కూడా తీసుకొచ్చారు. చట్టభద్రతల అనేది, శాంతి భద్రతల సమస్య చాలా వరకు మెరుగుపడింది. సో చాలా వరకు అని చెప్తున్నా, పూర్తిగానే కాదు, చాలా వరకు మెరుగుపడింది. సో ఈ విధంగా ఒకప్పుడు పాలనతో పోలిస్తే ఈ కూటమి పాలనలో చాలా వరకు మెరుగు తీసుకొస్తుంది. వీళ్ళకి తెలుసు, కూటమిలో ఉన్న నేతలందరికీ తెలుసు. ఒకప్పుడు ఆ పాలన అరాచక పాలన అన్నప్పుడు ఇప్పటికీ అంటారు, ఆ పాలన చంద్రబాబు నాయుడు గారు అయితే అంటారు, ఒకప్పుడు అరాచక పాలన నుంచి తొందరగా బయట పడడానికి ట్రై చేస్తున్నామని పవన్ గారు, ఇటు పురంధరేశ్వరి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ అరాచక పాలన అంటూ ఉన్నప్పుడు అరాచక పాలన మార్చడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రధాన వాళ్ళు ఇచ్చించుకునే ప్రశ్న అనమాట, వాళ్ళు సంధించుకునే ప్రశ్న. సో ఈ పాలనలో చాలా వరకు మెరుగు అవుతుంది. రాజధాని ఏంటి, పోలవరం డ్యామ్ ఏంటి, తర్వాత శాంతి భద్రతల సమస్య ఏంటి, ఈ ఉచితాలని సంక్షేమం కింద మార్చి, ఇది నిగూఢమైన విషయం, వాళ్ళు కూడా చెప్పలేరు. ఇప్పుడు మేమైతే చెప్తాం, ఈ పథకాలని ఉచితాలు అనే దానికంటే ఇందాక నేను చెప్పినట్టు పిల్లల జేబులో 10,000 1000 పెట్టడం కాదు, ఆ 10,000 వేతిని వాళ్ళ యొక్క విద్య, వైద్య, ఆరోగ్యానికి ఇచ్చి భవిష్యత్తులో నిలబడేటట్టు చేస్తేనే భవిష్యత్తు తరం. అంటే సంపద సృష్టి అంటే ఇక్కడ 2 రకాల, ఫిజికల్గా కొండలో పెద్ద ఇవ్వడం కాదు, పెద్ద దాంట్లో బ్యాగుల్లో డబ్బులు కాదండి. భవిష్యత్తు తరాలు ఎంతవరకు వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు ఆస్తులు అనేది కూడా అది ఇంపార్టెంట్. ఎంత వస్తుంది, అది సంపద సృష్టి, అది నిగూఢమైన అర్థంతో ఉంటుంది. అది అభివృద్ధికి సంబంధించిన విషయం, మామూలుగా సామాన్యులకు అర్థమయ్యేది కాదు. కానీ నిర్ణేతలు ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారని. ఒకరప్పుడే 5 సంవత్సరాల గత వైసీపీ పాలనతో పోలిస్తే ఈ ఏడాదిలో కూటమి పాలన, అదే అంటే అరాచక పాలనతో, వీళ్ళని అరాచక పాలనతో పోలిస్తే ప్రస్తుత పాలన అరాచకం వైపు నుండి న్యాయం వైపుకు వెళుతుంది.
ప్రజలు గమనిస్తున్నారనే విషయం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ కూటమి అరాచక పాలన మార్చకుండా, ఇటు పోలవరం కంప్లీట్ చేయకుండా, రాజధాని నిర్మించకుండా 5 సంవత్సరాల తర్వాత ప్రజల వెళ్ళలేము అనే ఒక పరిస్థితి అయితే వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మారుతుంది. మార్పు అనేది చాలా వరకే జరుగుతుంది. ఒక ఏడాది ఇంకా 4 సంవత్సరాలు కూడా మనం చూడాలి. కూటమి ఏడాది పాలనపై తమ అభిప్రాయం చెప్పడానికి బ్రహ్మారెడ్డి కాల్ చేశారు నెల్లూరు జిల్లా నుంచి. బ్రహ్మారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో మొత్తం పథకాలన్నీ అందుతున్నాయి. అప్పుడు అవినీతి పరంగా అది ఇది అన్నారు, అప్పులు చేస్తారు అన్నారు. అయినా కానీ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు సార్. మరి ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, అప్పులు మాత్రం చేస్తున్నారు. మరి ఇది అవినీతి కాదా? ఒకటి అందులో సంక్షేమ పథకాలు ఇచ్చారు, అప్పులు చేసి అంటున్నారు. ఇప్పుడు ఇది అప్పులు చేస్తున్నారు, ఇంకా సంక్షేమ పథకాలు చేరలేదు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 1 year ఇక పోలవరం కావాలి. పోలవరానికి ఎంత కావాలి? 48,000 కోట్లు. ఇప్పుడు రేటు కూడా పెరిగిపోయింది. 2017-18 రేట్లతో 48,000 కోట్లు. ఇప్పుడు పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్. జల విద్యుత్ శక్తి ఏంటి, మొత్తం వైజాగ్ నీళ్ళు వెళ్ళడం ఏంటి, 3 లక్షల హెక్టార్లకి ఇది నీటిపారుదల కావాలి. దానికి అప్పులు చేయాలి. ఇప్పుడు రాజధాని నిర్మించాలి, రాజధానికి అప్పులు చేయాలి. దీనికి అప్పులు చేయకుండా రాదు. ఒక ఇల్లు నిర్మిస్తున్నామంటే, ఒక పెళ్లి చేస్తున్నామంటే, పెళ్ళి అనేది ఎక్స్పెండిచర్ అని, ఇల్లు అనే దానికి అప్పు చేస్తాం, ఒక ఆస్తి కొనడానికి అప్పు చేస్తాం. ఇది క్రియేట్ చేయాలి. రాజధాని అనేది దీనికి క్రియేట్ చేయాలి. దానికి అప్పులు అనేది ఆంధ్రప్రదేశే కదండి, ఎవరైనా అప్పులు చేయాలి. ఈ అప్పులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చింది ఏదండి? సంపద సృష్టిస్తామనే కదా అధికారంలోకి వచ్చింది. ఎస్ అండి. ఇప్పుడు మనం సంపద సృష్టించాలి అంటే, ఒకదాన్ని ఏదైనా ఒక ఆదాయాన్ని సృష్టించాలి అంటే మనం ఒక దాన్ని క్రియేట్ చేయాలి, ఒక నిర్మాణం చేయాలి కదా. ఆ నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కట్టాలి, ఒక చిప్ మేకర్ కట్టాలి, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావాలి, దానికి ఒక స్పేస్ ఇవ్వాలి, దానికి కావాల్సిన డబ్బులు కావాలి. అదొకటి. ఇప్పుడు మనమే సంపద క్రియేట్ చేయాలి. ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాం, ఆ ఇండస్ట్రీకి పూర్తిగా మన దగ్గర దానికి అప్పు చేయాలి. అప్పు చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అప్పు దేనికోసం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఇల్లు కట్టడానికి, పిల్లవాళ్ళ చదువు కోసం అప్పు చేయడం వేరు, మ్యారేజ్ చేయడం కోసం అప్పు చేయడం వేరు. మీకు తెలుసా డిఫరెన్స్? పిల్లవాడు చదువుకు అప్పు చేస్తే అది కరెక్ట్, అది. కానీ పిల్లవాడు మ్యారేజ్ కోసం అప్పు చేశారనుకోండి, అది తప్పు. నీ పరిధిలో నువ్వే మ్యారేజ్ చేయాలి. ఇక్కడ అప్పు దేనికి చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం అప్పు చేసేది పథకాల కోసం అప్పు చేయడం లేదు, ఉచిత పథకాలకి. కేవలం సంపద సృష్టించే కొన్ని విషయాల్లో పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. ఆ అప్పు కూడా మొత్తం పూర్తిగా చేయడం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సొంత నిధులు మనకి సరిపోవు, కేంద్రం నుంచి తెస్తారు గ్రాంట్ల రూపంలో. కేంద్రం కూడా రుణాలు తక్కువ ఇంట్రెస్ట్కి. తర్వాత అప్పు ఇచ్చేది ప్రభుత్వ బ్యాంక్ అనుకోండి, తక్కువకు వస్తుంది. అదే ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే సిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాయి? అది ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. మీరు ఇంట్రెస్ట్ 2% తెస్తున్నారా, 1% తెస్తారా, 20%? ఆ విధంగా మీరు అప్పుల్ని దేనికి అప్పులు చేస్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్తో చేస్తున్నారు, ఈ అప్పులు సక్రమంగా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనం గమనించాలి. ఇదంతా ఎకనామీ కింద వస్తుంది, సామాన్యులకి సరిగ్గా అర్థం అవ్వదు. కానీ ఆ నిర్ణయానికి ఎవరైతే అప్పులు చేస్తున్నారో వాళ్ళు బాధ్యత వహిస్తారు కూడా. కరెక్టే సార్. ఇప్పుడు పేద విద్యార్థులు గవర్నమెంట్ నమ్ముకొని చదువుతున్నారు సార్. ఇంజనీరింగ్ కాలేజీలో ఆడవాళ్ళ పిస్తులు అమ్ముకొని ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు దానికి ఏమంటారు సార్? అప్పులు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే. అండి, ఇప్పుడు ఈ విషయంలో విద్య అనేది నేను చెప్తున్నా కదా, విద్య ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య చేయడం కుదరదు. ఇప్పుడు మీరు అన్న ఫీజు అనేది ఇది సంపద సృష్టిలో అద్భుతమైన సంపద సృష్టికి వస్తుంది. వాళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ ఏంటి, ఈ వీటి విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ పథకానికి విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అది పాపమేనండి. మీరు అన్నది నేను ఏకీభవిస్తా. ఇది సంపద సృష్టిలో ప్రధానం విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం లేకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా తప్పు చేసినట్టు మాత్రం అవుతుంది. ఆ విద్యా వైద్యానికి రీఎంబర్స్మెంట్, ఫీ రీఎంబర్స్మెంట్ ఆ ప్రభుత్వాన్ని క్రియేట్ చేస్తారు. ఇదంతా చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. రైట్ అండి. కూటమి ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనను కంపేర్ చేస్తూ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ లా అండ్ ఆర్డర్. కూటమి నేతలు పదే ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పి. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి వ్యాపారము, డ్రగ్స్ వ్యాపారము, మహిళల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఇంకా చాలా ఇష్యూస్ చేశారు. ఈ 1 year పాలనలో లా అండ్ ఆర్డర్
మెరుగుపడిందా గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే? ఎస్ అండి. ఒక చిన్న కథతో మొదలు పెడతా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట. ఆ స్నేహితుడు రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్లో రాత్రి 3:30 గంటలకి వాళ్ళ ఫ్యామిలీతోటి దిగారు. ఇది నేను జరిగిన వాస్తవాన్ని యథార్థాన్ని చెప్తున్నా, అందరికీ తెలిసిన విషయం. దీని 3:30 గంటలకి 3:30 AM బస్సు దిగారు. దిగగానే వాళ్ళు బయటికి ఆటో కోసం వస్తే అక్కడ కొంతమంది యువకులు అంటే తప్పతాగి తూలినట్టు, అంటే డ్రగ్స్తో తూగినట్టు వచ్చి 4 యువకులు వచ్చి, ఈయన వీళ్ళ భార్య, ఒక కూతురు, 2 కొడుకులు, 3 పిల్లలతో వెళ్తున్నాడు. చిన్న పిల్లలు అనమాట, భార్య కూతురు. ఎవరైనా ప్రాణాన్నైనా అర్పించేసాము. వాళ్ళు వచ్చి ఒకటే అడిగారు, బ్లేడ్ లాంటివి పట్టుకొని ఇస్తారా లేదా అంటే తాళులతో బంగారాలతో ఒలిసి ఇవ్వడం జరిగింది. ఇది రాజమండ్రిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. వైజాగ్ దాకా ఈ ప్రాబ్లం ఉండేది, విజయవాడ దాకా ఈ ప్రాబ్లం ఉండేది. దాన్ని ఏమంటారంటే బ్లేడ్ బ్యాచ్. లాస్ట్ ఎన్నికల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఇది ప్రధాన అంశమైంది కూడా. ఈ డ్రగ్స్ అనేవి ఇవి అనేవి డ్రగ్స్ వ్యాపారం కూడా, డ్రగ్స్ అనేవి, గంజాయి అనేది స్కూల్ పిల్లలకి వెళ్ళింది. పిల్లలు తల్లిదండ్రులు బాధలు అనిపించేవారనమాట, పిల్లలు ఎక్కడ పాడైపోతారని. ఇది ఒక ప్రధాన అంశమైంది. ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడో అమెరికాలో దొరికాయి, అక్కడ దొరికాయి అనేది లోకల్లో విలేజ్లో దొరికే పరిస్థితి అయితే వచ్చింది. ఇది అందరూ అంగీకరించవలసిన విషయం. తర్వాత తర్వాత బ్లేడ్ బ్యాచ్, ఈ డ్రగ్స్ అనేవి ఇవి శాంతి భద్రతలకు చాలా ప్రధానమైన విఘాతం కలిగించింది. ఇప్పుడు అది అంతకుముందు పాలనలో ఉండేది. ఇది యథార్థమైన విషయం అండి, ఇది అందరూ చెప్తారు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత వీటిని ఎలా తగ్గిస్తుందంటే, బ్లేడ్ బ్యాచ్లు శాంతి భద్రతల విషయంలో నేను ఎవరిని పొగడ్డం లేదు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాదులో శాంతి భద్రతలను పునరుద్ధరించింది 2 సీఎంలు అండి. అందులో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని కూడా చెప్తున్నా. ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది శాంతి భద్రతలు అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. వీళ్ళ విషయంలో కోయిన్సిడెన్స్ ఉంటుంది. హైదరాబాద్లో అద్భుతమైన శాంతి, ఒకప్పుడు మత కలహాలు జరిగేవి. ఈ 2 మత కలహాలను కూడా ఆపగలిగారు శాంతి భద్రతలు. అదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాంతి భద్రతలు అంటే కట్టుదిడ్డంగా అమలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శాంతి భద్రతలు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏది డ్రగ్స్ విషయంలో బ్లేడ్ బ్యాచ్ల విషయం అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు కాదు, తగ్గిపోయింది, చాలా తగ్గిందని చెప్తాను. డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆకే రవికృష్ణ గారని ఇలా అని కొంతమంది చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు, ఉమెన్ ఆఫీసర్స్. వాళ్ళు ఏంటంటే చాలా జెన్యూన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ నియమించడం వల్ల ఈరోజు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల పొలిటికల్ ప్రెజర్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అవినీతికి సంబంధించిన విషయంలో మీ అంతటికి మీరు స్వేచ్ఛ డిసిషన్, పోలీస్ ఆఫీసర్స్ మీద ప్రెజర్ చూడండి, మీరు శాంతి భద్రతల కోసం ఎంతవరకైనా వెళ్ళండి, మీ చట్ట పరిధిలో మేము ప్రెజర్ తీసుకురామని చెప్తారు. అది ప్రధానమండి. ఒక శాంతి భద్రతల విషయం మెరుగుపడాలంటే రాజకీయ నాయకులు చేయలేరు. ఆ రాజకీయ నాయకులు కింద ఉన్న కార్యనిర్వాహక వర్గానికి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ పోలీసు వాళ్ళకి ఎంత స్వేచ్ఛనిచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఈరోజు జరుగుతుంది. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను ఈ విషయంలో. సో శాంతి భద్రతలే అభివృద్ధికి పునాది. శాంతి భద్రతలు లేకుండా, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు లేకుండా, రాజకీయ స్థిరత్వం లేకుండా అభివృద్ధి ఎక్కడుంది? పెట్టుబడి ఎవరు పెడతారు? సో అక్కడ అభివృద్ధి పోలవరానికి, అమరావతికి, ఇవన్నిటికీ పెట్టుబడులు పెట్టి, ఐటీలకి పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు. కాబట్టి శాంతి భద్రతలు లేకపోతే సంపద కాదు కదా, సంపద సృష్టి కాదు కదా, ఏది ఉండదు. ఈ విషయం ప్రధానంగా తెలిసిన విషయం కూటమి నేతలు. సో శాంతి భద్రతలు చాలా మెరుగుపడినాయి. ఇంకా వచ్చే సంవత్సరాల్లో అద్భుతమైన శాంతి భద్రతలు చూసి అభివృద్ధికి పునాది అవుతుంది.